హాయ్ అండి అందరికీ. తెలుగు గ్రామర్‌కి సంబంధించి మనకి యాజ్ టీజ్‌గా ఈ వర్డ్స్ తప్ప నిత్య ఏకవచనాలు, నిత్య బహువచనాలని మనకి ఏ వర్డ్ కూడా అదర్ వర్డ్ ఇవ్వలేదండి. అంటే తెలుగుకి టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటివి యాజ్ టీజ్‌గా వచ్చేటటువంటి పార్ట్స్ గురించి నేను ఈరోజు వివరించబోతున్నాను. నిత్య ఏకవచనాలు, నిత్య బహువచనాలు ఇవి తప్ప మీకు ఏ ప్రీవియస్ బిట్ తీసుకున్నా గాని అది ఇంకొక వర్డ్ గురించి ప్రస్తావించలేదు. మరి ఇలా వీటిలో ఒకటిచ్చేసి నిత్య ఏకవచనం కానిది ఏదని గాని, వీటిలో ఒకటిచ్చేసి అంటే వీటిలో కానిదిచ్చేసి నిత్య బహువచనం కానిది ఏదని అట్లా ఇవ్వడం గాని, లేదా ఒక్క వర్డ్ ఇచ్చేసి ఇది నిత్య ఏకవచనమో, బహువచనమో అని అడగడం గాని, ఇలా ఇచ్చారు తప్ప ఇంకా అదర్ వర్డ్స్ ఇవ్వలేదు. ఇందులో నిత్య ఏకవచనాలేంటంటే ఇనుము, తెలుపు, ఇత్తడి, కంచు. మీకు తెలియాల్సిందేంటంటే తెలుపు అనేది డిఫరెంట్‌గా ఉంది గానీ మిగతావి గుర్తుపెట్టుకోవచ్చు. ఇనుము, ఇత్తడి, కంచు అనేటటువంటి లోహాలు నిత్య ఏకవచనాలు. దాంతో పాటు తెలుపు కూడా నిత్య ఏకవచనం. ఈ వర్డ్సే ప్రస్తావిస్తున్నాడు. తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఇనుము, ఇత్తడి, కంచు, తెలుపు. ఇవి నిత్య ఏకవచనాలు. కందులు, వడ్లు, అందరు, అందరు, మినుమలు, పెసలు. చూడండి ఇందులో కందులు, మినుములు, పెసలు పప్పు వండుతాం. సో, కందులు, పెసలు, మినుములు అనేది పప్పులకు సంబంధించినవి. వడ్లు, అందరు ఇవి నిత్య బహువచనాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ సిరిసిరి మువ్వ శతకం శ్రీశ్రీ కాళికాంబ సప్తశతి శతకం మకుటంలోని పక్షి హంస సుభాషిత రత్నావళి కర్త పేరులోని జంతువు ఏనుగు. నెక్స్ట్ వన్ ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. వీటి నుంచి మనకి డైరెక్ట్ గా ఇచ్చే బిట్స్ అన్నమాట ఇవి. ఉత్తమ పురుష అంటే నేను, మేము. ఇది సింగ్యులర్ అంటే ఏకవచనం. ఇది బహువచనం. ఉత్తమ పురుషలో బహువచనంలో వచ్చేటటువంటి వర్డ్ ఏది అంటే మేము. ఏకవచనంలో వచ్చేది నేను. మనకి ఇలా వర్డ్స్ వాక్యాలు ఇచ్చేసి ఇందులో ఉత్తమ పురుష బహువచనాన్ని సూచించేటటువంటి వాక్యం ఏది అంటాడు. అప్పుడు ఉత్తమ పురుషలో బహువచనాన్ని సూచించాలి అంటే మేము అనేటటువంటిది రావాలన్నమాట. ఆ వర్డ్ కనిపించిందంటే అది ఉత్తమ పురుషలో బహువచన రూపంలో ఉన్నటువంటిది అని అర్థం. నేను అని వచ్చిందంటే ఏకవచనంలో ఉన్నదని అర్థం. మరి మధ్యమ పురుషలో ఏకవచనంలో నీవు అని, తాను ఉత్తమ, తాను ఉత్తమ అంటే తన గురించి చెప్పుకునేదే ఉత్తమ. సో, ఎదుటి వారి గురించి చెప్పేది. ఎదుట మధ్యమ, ఎదుటి వారి గురించి నీవు, మీరు అలా చెప్తామనుకోండి. అది ఎదుటి వారి గురించి చెప్పేది మధ్యమ పురుషులో ఉన్నట్టు. నీవు మంచి దారి ఎంచుకో అనేది సింగులర్‌లో ఉన్నట్లు ఏకవచనంలో. మరి మీరు మంచి దారి ఎంచుకోండి అనంటే అది మధ్యమ పురుష. నీవు, మీరు అనేవి మధ్యమ పురుష, ఏకవచనం, బహువచన రూపాలు. సో, ప్రథమ పురుష అంటే ఎక్కడో ప్రథమ. అతడు, వాడు, అది, ఇది, అవి ఇట్లా వస్తాయి. మరి అతడు, వాడు అనే దానికి ఆమె, వారు చూడండి. ఆమె, వారు అనేటటువంటివి మనకి బహువచన రూపంలో వస్తాయి. అతడు, ఆమె, వాడు, వారు ఇట్లా వస్తాయి. అది, ఇది అని వచ్చాయనుకోండి. దానికి బహువచన రూపాలు అవి, ఇవి అనేటటువంటివి వస్తాయి. ఓకేనండి. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. వారు అనేది బహువచన రూపం. వాడు అనేది సింగులరు. ఆమె గొప్ప విద్వాంసురాలు సింగులరే. అది, ఇది, అవి అనేటటువంటివి మళ్ళీ ఫ్లూరల్. అవి అంటే ఎక్కువ కదా! అవి, ఇవి ఇవి ఫ్లూరల్ అన్నమాట. సో, అవి, ఇవి అనేటటువంటివి బహువచన రూపాలకి వచ్చేటటువంటి ప్రథమ పురుషకు సంబంధించినవి. ప్రథమ పురుషుకి సంబంధించినవంటే ఎక్కడో ఉన్న వారి గురించి మాట్లాడతాం కాబట్టి అతడు, ఆమె, వాడు, అది, ఇది ఇవన్నీ కూడా సో, ఇవన్నీ కూడా ఏకవచన రూపాలు. మరి అవి, ఇవి అనేటటువంటివి బహువచన రూపాలు. గుర్తుపెట్టుకోండి. ఏకవచన రూపాలేంటి? బహువచన రూపాలేంటి? ఉత్తమ పురుష ఏంటి? మధ్యమ పురుష ఏంటి? ప్రథమ పురుష ఏంటి? నెక్స్ట్ వన్ చూడండి. తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. నెక్స్ట్ వన్ ఎటు నుండి చదివినా ఒకేలా వచ్చేటటువంటి పదాలని కచ్చిక పదాలు లేదా భ్రమక పదాలు లేదా పద భ్రమణం అంటారు. వీటి నుంచి కూడా మనకి బిట్స్ రిపీట్ అయ్యాయి. ఎటు నుండి చదివినా ఒకేలా వచ్చే పదాలే కచ్చిక పదాలు, భ్రమక పదాలు, పద భ్రమణం. నెక్స్ట్ వన్ ఒత్తులు ఉన్న పదాలను విడదీయడం. సో, మొదటి పలికే లేదా రాసే అక్షరాన్ని గుర్తించడం. మొదటి పలికే లేదా రాసే అక్షరాన్ని గుర్తించడం. ఇట్లా అనేటటువంటి వర్డ్ లెటర్ ఇది ఉంది కదా! మరి ఈ అక్షరాన్ని విడదీయడం. విడదీయడంలో ఫస్ట్ సాని పొల్లుగా విడదీయాలి. తర్వాత సా కింద ఉన్నటువంటి తా ఒత్తిని పొల్లుగానే విడదీయాలి. మళ్ళీ రా ఒత్తిని కూడా పొల్లుగానే విడదీయాలి. చివరికి తలకట్టు ఉంది కాబట్టి అది ఆకారం చెందుతుంది. నెక్స్ట్ వన్ క్ష్మి కాకి పొల్లుగా విడదీయాలి. షా పొల్లుగా విడదీయాలి. మా పొల్లుగా విడదీయాలి. ఈ అనేటటువంటి దాన్ని మళ్ళీ అంటే కీ అంటే ఈకి సమానం కాబట్టి ఈగా విడదీయాలి. స్ట్యూ ఇస్ అనేది పొల్లుగా విడదీయాలి. తా అనేది పొల్లుగా విడదీయాలి. యా పొల్లుగా విడదీయాలి. వు అనేటటువంటి దాన్ని మళ్ళీ విడదీయాలి.
ఇలా ఒత్తు ఉన్నటువంటి అక్షరాలను విడదీసేటటువంటి విధానం గురించి మనకు వివరిస్తున్నారు. సో, నేర్చుకొని వెళ్ళండి. నెక్స్ట్ వన్ సర్వనామం. ఇది మనకి ఫిఫ్త్ క్లాస్‌లో ఉందండి. సర్వనామానికి చెందినటువంటి నామవాచక రూపం ఏంటి? విశేషణ రూపం ఏంటి? సర్వనామానికి చెందినటువంటి నామవాచక రూపం ఏంటి? విశేషణ రూపం ఏంటి? మరి అలాగే సర్వనామానికి సంబంధించి ద్వితీయ విభక్తులేంటి? సర్వనామం ఏంటి? దాని యొక్క ద్వితీయ విభక్తి రూపం ఏంటి? అలా కూడా మనకి అడుగుతున్నారు. అందువలన మనకిది ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ చూడండి. నేను అనేటటువంటి నామవాచకానికి విశేషణ రూపం ఏమొస్తుందంటే, నా అనేటటువంటిది విశేషణ రూపం వస్తుంది. ద్వితీయ విభక్తి రూపం ఏమొస్తుంది? నేను అనే దానికంటే నన్ను అనేది వస్తుంది. తాను అనేటటువంటి దానికి తన అనేది వస్తుంది విశేషణ రూపం. తాము, తమ, వారు, వాళ్ళ. అంటే ఇక్కడ చూసారా? ఇక్కడ ను అనేటటువంటిదొస్తే ఇక్కడ అకారం వస్తుంది. ఇక్కడ ఉకారం వస్తుంది. ఈ విశేషణాల్లో మాత్రం అకారం వస్తుంది. అవి అంటే ఇక్కడ వాని, వాటి. మీకు గుర్తుంటాయి కదండీ! ఇవన్నీ కూడా ఏకవచనానికి సంబంధించిలా ఉన్నాయి. ఏకవచనంలో లేవండి. అన్నీ ఏకవచనంలో ఏమీ లేవు. ఇక్కడ మేము, మనం, మీరు, అతడు, వాడు, అది, దాని. ఇట్లా ఉన్నాయి చూడండి. మేము అంటే మా అని వస్తుంది విశేషణ రూపం. మనం అంటే మన అని వస్తుంది. మీరు అంటే మీ అని వస్తుంది. అతడు లేదా వాడు అంటే వాడి వస్తుంది. అది అంటే దాని. అది అంటే దాని అని వస్తుంది. మరిక్కడ ద్వితీయ విభక్తి రూపం వచ్చేసరికి నేను, నన్ను, మనం, మనల్ని, మీరు, మిమ్మల్ని, వాళ్ళు, వాళ్ళని, అవి. చూసారా? అవి అంటే అక్కడ వాటి వచ్చింది. ఇక్కడ నీ వచ్చింది. అంటే ఈ ద్వితీయ విభక్తి రూపంలో చివర నకారం అనేది వస్తుంది. చూసారా? నకారం కలిసి వస్తే అది ద్వితీయ విభక్తి రూపం. తాను, తమర్ని, నీవు, నిన్ను అంటే నకారం అంటే ద్వితీయ విభక్తి రూపంలో మరి నిన్ను, నన్ను అట్లా వస్తాయి కదా! సో, నకారం అనేటటువంటిది కలుస్తుంది. వాడు, అతడు, వాన్ని, అతన్ని. అది, దాన్ని ఇక్కడ దాని వచ్చింది. ఇక్కడ దాన్ని వచ్చింది. ఇక్కడ వాడు వస్తే వాడిని. మీరు వచ్చింది. ఇక్కడ మిమ్మల్ని, మీరు అనేటటువంటిది మిమ్మల్నిగా వచ్చింది. మనం, మనల్నిగా వచ్చింది. మేము అంటే, మేము అంటే హ్మ్, మమ్మల్ని ఇట్లా వస్తదన్నమాట ఇది కూడా. సో, ఈ విధంగా వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. ద్వితీయ విభక్తి రూపాలు మీరు రాసేయగలరు. ఎందుకంటే నకారం చేర్చి రాసేయడం కాబట్టి. ఈ నామవాచక విశేషణ పదాలే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఛందస్సుకొచ్చేసరికి ఒక మాత్ర కాలంలో ఉచ్చరించేటటువంటి వాటిని హ్రస్వాలంటారు. ఇందులో ఒక మాత్ర కాలంలో ఉచ్చరించేటటువంటి లఘువులు ఎన్ని అంటే 6. ఆ, ఈ, ఉ, అరు, ఏ, ఓ. అందులో ఆహ్, లఘువులు ఎన్నొచ్చాయంటే 6 వచ్చాయి. ఇందులో చూడండి ఉదాహరణ ఇవన్నీ అన్నమాట. అరు కూడా గృ అనేటటువంటిది కూడా లఘువు కింద వస్తుంది. 2 మాత్రల కాలంలో ఉచ్చరించేటటువంటివి గురువులు. గురువులు ఎట్లా వస్తాయంటే దీర్ఘం కలిగినటువంటి హల్లులు ఇవి 8 ఉన్నాయండి. దీర్ఘం కలిగినటువంటి హల్లులు ఆ, ఈ, ఉ, అరు, ఏ, ఐ 2 కూడా. ఒక సింగిల్ ఏ మాత్రమే లఘువవుతుంది. ఏ, ఐ 2 కూడా గురువులే. ఓ, అవు 2 కూడా గురువులే. ఇలా గుర్తుపెట్టుకోండి. కై అనేటటువంటిది లఘువే అవుతుంది. కై అనేటటువంటిది దీర్ఘం కాబట్టి గురువే అవుతుంది. చూడండి. కై అనేటటువంటిది గురువే అవుతుంది. ఓకేనండి. ఇది ద్విత్వాక్షరం అనుకోవద్దు. ద్విత్వాక్షరంకి లఘు వస్తుంది కాబట్టి ద్విత్వాక్షరం అనే అనుకోవద్దు. మరి ఇట్లా సున్నా గాని, విసర్గ గాని, అరసున్నా గాని, నకారం పొల్లు గాని కలిగి ఉన్నటువంటి అక్షరాలు ఇవి కూడా గురువులే అవుతాయి. మరి ద్విత్వ సంయుక్త అక్షరాలకి ముందుండే అక్షరాలు గురువులే అవుతాయి. ఈ ద్విత్వ అక్షరాలు మాత్రం లఘువులవుతాయి. ఈ ద్విత్వ సంయుక్త అక్షరాలకి ముందుండే అక్షరాలు గురువవుతాయి. ఈ ద్విత్వ అక్షరాలనేవి లఘువులవుతాయి. ఇవి ముఖ్యంగా ఈ ముఖ్య పాయింట్లు గుర్తుపెట్టుకోండి గురువుని గుర్తించేటటువంటి విధానాల్లో. మరి గణాలు అనేటటువంటివి అక్షరాలు కలిసి గణాలుగా ఏర్పడతాయి కదా! ఒక అక్షరం మొదలు 4 అక్షరాల వరకు కూడా కలవడం వల్ల గణాలు ఏర్పడతాయి. ఒక అక్షరం మొదలుకొని 4 అక్షరాలు కలవడం వల్ల గణాలు ఏర్పడతాయి. మరి ఇందులో ఏకాక్షర గణాలు అనేటటువంటివి 2 ఉంటాయి. లఘువు ఒకటి, గురువు ఒకటి. లఘువు అనేది ఒక అక్షరం గణం, గురువు అనేది ఒక అక్షరం గణం. సో, ఏకాక్షర గణాలు ఎన్నంటే 2. ఒక లఘువు ఉన్నది ఒక ఘనము. అలాగే ఒక గురువు ఉన్నది కూడా ఒక ఘనమే. మరి 2 అక్షర ఘనాలు ఎన్నుంటాయంటే 4 ఉంటాయి. గగము అంటే 2 గురువులు. గలము అంటే గురువు లఘువు. దాన్నే గలమునే హగనము అంటారు. గలముని హగనము అంటారు. మరి లగము అంటే లఘువు గురువు. దీనినే వగనము అంటారు.
లలం. లలం అంటే 2 లఘువులే. దీనినే లలం అని అంటారు. సో, 2 గురువులుంటే గగ, 2 లఘువులుంటే లల. సో, గగ, లల. తర్వాతది చూడండి. గురువు, లఘువు, లఘువు, గురువు. ఈ రెండే మీకు కన్‌ఫ్యూజ్ ఒస్తాయి. లగం అంటే వగనం. లగం అంటే వగనం. గల అంటే హగనం. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఇవి 2 అక్షర గణాలు. 2 అక్షర గణాలు 4. మరి 3 అక్షర గణాలు ఎన్నంటే 3, 8. 3 అక్షర గణాలు ఎన్నంటే 8. ఇందులో 3 లఘువులొస్తే నగనం. మరి మనకి యమత రాజవంశ దాన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోండి. మరి మొదట దీన్ని ఆది లఘువు అంటాము. ఆది లఘువు అంటే ఫస్ట్ ఆది అంటే మొట్టమొదట అని అర్థం. మొట్టమొదట లఘువు ఉంది కాబట్టి ఒక లఘువు 2 గురువులు ఆది లఘువు యగనము అంటారు. మరి యమత రాజవంశ వేసుకొని మీరు చేయండి. మధ్య లఘువు దీనిని అంత్య లఘువు అంటారు. దీనిని సర్వ గురువులు అంటారు. అంటే అన్ని గురువులే కాబట్టి. దీనిని ఆది గురువు. మళ్ళీ గురువు మొదటుంటే ఆది గురువు అంటాం. గురువు మధ్యలో ఉంటే మధ్య గురువు అంటాం. గురువు చివర ఉంటే అంత్య గురువు అంటాం. ఈ విధంగా మనకి యమత రాజవంశ వేసుకొని మనం చేసేయొచ్చు. సో, ఇవి 3 అక్షరాల గణాలు ఏంటంటే 8 ఉంటాయి. సో, సంయుక్త అక్షరాల యొక్క పదాల పునశ్చరణ. సంయుక్త అక్షరాల యొక్క పదాల పునశ్చరణ అనేది మనకిచ్చారు. మనం ఆల్రెడీ మీకు చెప్పాను. ఇది విడదీయడం గురించి. అనేటటువంటి వర్డ్‌ని ఎలా విడదీయాలి అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ వ్యాకరణ అంశాలనేది ఒకసారి చూడండి. తెలుగు భాషలో 56 అక్షరాలనేవి ఉన్నాయండి. మొత్తం ఎన్ని అంటే 56. ఇందులో అచ్చులు ఎన్నంటే 16. అలులు కూడా ఉంటాయండి. అలులు కూడా ఉంటాయి. 16 అచ్చులు, 37 హల్లులు. 37 హల్లులు. ఇందులో బండీరా కూడా ఉంటుంది. బండీరాతో కలిపి 37 హల్లులు. ఇందులో దంత్య చజలు కూడా ఉంటాయి. దంత్య చజలు, బండీరాతో కలిపి 37 హల్లులు. మరి 0, అరసున్న, విసర్గ ఇవి 3 ఉభయాక్షరాలన్నమాట. 3 ఉభయాక్షరాలు. నెక్స్ట్ ఒక మాత్ర కాలంలో ఉచ్చరించేటటువంటి అక్షరాలు ఎన్ని అంటే అలుతో కలిపి 7 అక్షరాలు ఉంటాయండి. ఆల్రెడీ మీకు ఇందాక హ్రస్వాలు ఎన్ని అంటే 6 అని చెప్పాను. అందులో అలు కూడా యాడ్ చేయండి. అలుతో కలిపి 7 ఉంటాయి. అలుతో కలిపి 7 ఉంటాయి. 2 మాత్రల కాలంలో ఉచ్చరించేటటువంటి అక్షరాలు మరి ఇవి 8, ఇవి 9, 5. టోటల్‌గా మొత్తం 4, 5 మొత్తం టోటల్‌గా 9 అన్నమాట. ఎందుకంటే అలు కూడా యాడ్ అవుతుంది. అలుతో కలిపి మొత్తం 9 అన్నమాట. దీర్ఘాలు 9. సో, కా నుండి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించారు. కా నుండి మా వరకు ఉండేటటువంటి అక్షరాలని 5 వర్గాలుగా విభజించారు. ఈ మొత్తాన్ని కా వర్గమని, మరి ఈ మొత్తాన్ని చా వర్గమని, మరి ఈ మొత్తాన్ని టా వర్గమని, ఈ మొత్తాన్ని తా వర్గమని, ఈ మొత్తాన్ని పా వర్గమని చెప్తాం. ఇందులో చూడండి కఠినంగా పలికేటటువంటి అక్షరాలు కచ్చట తపలు. కచ్చ, ట, త, ప. ఈ నిలువుగా ఉండేటటువంటివన్నమాట. మొదటి వర్గం అన్నమాట ఇవి. మొదటి వర్గం. సారీ. మొదటి వర్గం కాదు. మొదటి అక్షరాలు. వర్గాలలో మొదటి అక్షరాలున్నాయి కదా! ఈ మొదటి అక్షరాలన్నీ కూడా పరుషాలు అవుతాయి. మరి సరళాలనేటటువంటివి 3వ అక్షరాలు. వర్గాలలో వర్గం యొక్క తృతీయ అక్షరాలు. ప్రథమ అక్షరాలు పరుషాలు. తృతీయ అక్షరాలు అనేటటువంటివి సరళాలు. వర్గంలో ఈ 2వ, 4వ ఈ 2వ, 4వ ఒత్తు ఉన్నటువంటి అక్షరాలున్నాయి కదా! ఈ వర్గాల్లో ఒత్తు ఉన్నటువంటి అక్షరాలు అంటే ద్వితీయ, చతుర్థ అక్షరాలు అనేటటువంటివి ఇవి టోటల్‌గా 10 ఉంటాయి. వీటిని వర్గ యుక్కులు అంటారు. ముక్కు సాయంతో పలికేటటువంటి చివర ఉండేటటువంటివి వీటిని అనునాసికాలు అంటారు. అనునాసికాలు. మరి అంగిలి సహాయంతో పలికేటటువంటి వాటిని అంగిలి సహాయంతో పలికేవి అంతస్తాలు. గాలిని బయటికి ఊదుతూ పలికేవి ఊష్మాలు అంటారు. గాలిని బయటికి ఊదుతూ పలికేవి ఊష్మాలు 4. అంగిలి సహాయంతో పలికే అక్షరాలు అంతస్తాలు. బండీర ఇది అలా అనేటటువంటివి కూడా ఉంటాయి కాబట్టి టోటల్‌గా ఇవి 6 అన్నమాట. పరుస సరళాలు కాకుండా మిగిలినటువంటి వాటిని స్థిరాలంటారు. పరుసాలు, సరళాలు ఉన్నాయి కదా! ఈ 2 కాకుండా మిగిలినటువంటి వాటిని హల్లులని స్థిరాలు అంటారు. సో, స్థిరాలు ఎన్నవుతాయి టోటల్‌గా? మరి ఇవి కూడా కలాలి. అంతస్తాలు, ఊష్మాలు అన్నీ కలిపేసే స్థిరాలవుతాయన్నమాట. స్థిరాలు టోటల్‌గా 25. స్థిరాలు టోటల్‌గా 25 అన్నమాట. కా నుండి మా వరకు గల హల్లులని స్పర్శాలు అంటారు. కా నుండి మా వరకు అంటే 5 వర్గాలున్నాయి కదా! ఈ 5 వర్గాలని స్పర్శాలు అంటారు. ఈ స్పర్శాలు ఎన్ని అంటే 25. పరుస సరళాలు కాకుండా మిగిలిన వాటిని స్థిరాలంటారు. అవి మనకి ఎన్నంటే ఇవి 10 కదండీ! ఇవి 10. మరి పరుసాలు, సరళాలు తీసేస్తే వర్గాలలో 15 ఉంటాయి. ఆ 15 + 10 ఇవి కూడా 25. స్థిరాలు 25, స్పర్శాలు కూడా 25. సో, మనకి వర్ణోత్పత్తి స్థానాలను బట్టి కంఠం నుండి పుట్టేటటువంటి వాటిని కవర్గం ఉంటదండి ఇందులో. కా వర్గం కంఠ్యాలవుతాయి. అందులో అ, ఆ, ఇలు కూడా వస్తాయి.
అలాగే తాలుగు భాగంలో పుట్టేటటువంటిది కే అని గుర్తుపెట్టుకోండి. సో కా వర్గం కే. కే అనేటటువంటిది కా వర్గం అనేటటువంటిది కంటియాలు. తాలువు నుండి భాగం తాలువు అంటే దౌడు భాగం నుండి పుట్టేవే తాళవ్యాలు. మరి ఇందులో చా వర్గం ఉంటుందండి. చా వర్గం ఉంటుంది. అంటే ఇఈలుంటాయి ఇందులో. ఆ తర్వాత ఇఈలుంటాయి. అలాగే రెండవ వర్గమైనటువంటి చా వర్గం ఉంటుంది. మరి వీటిని తాళవ్యాలు అంటారు. నాలుక సహాయంతో పుట్టేటటువంటివి. అంటే కేటి అంటే వర్గాలలో ఫస్ట్ వర్గం కేకొస్తుంది. రెండవ వర్గం టీకొస్తుంది. తాళవ్యాలకొస్తుంది. మూడవ వర్గం అనేటటువంటిది టా వర్గం ఉంది కదా! ఎం మూర్ధన్యాలకొస్తుంది. కేటీఎం గుర్తుపెట్టుకోండి. ఏటీఎం లాగా కేటీఎం గుర్తుపెట్టుకోండి. సో, ఇందులో అయిపోయిన తర్వాత అరువులొస్తాయి. ఉ-ఊలు రావు. అరువులొస్తాయన్నమాట ఇక్కడ. అరువులొస్తాయి. ఇవి టా వర్గం వస్తుంది. రా, ష అనేటటువంటివొస్తాయి. ఇక్కడ అకుహ వర్గానాం అంటారు. అకుహ వర్గానాం కంట్యః ఇచ్చు యసానాం ఇచ్చు యస ఈచు యసానాం తాళవ్యః ఋటు రసానాం టు రష ఋటు రసానాం అంటే మూర్ధన్యః దంతాల సాయంతో పలికేటటువంటి అక్షరాలు అలువులు దంత్య చజలు దాంతో పాటు తావర్గము అలాగే లాస అలు దంత్య చజలు తావర్గము లాస ఇవి దంత్యాల కింద వస్తాయండి. అలాగే పెదవి సహాయంతో ఓష్ట్యం అంటే పెదవి. ఓష్ట్యం సహాయంతో పలికేటటువంటివి ఊలొస్తాయండి. ఇక్కడొస్తాయి ఓష్ట్యం సహాయంతో పలికేవి. పవర్గం దగ్గర ఊలొస్తాయండి. ఇవి ఓష్ట్యాలు. ఐలను కంఠ తాళవ్యాలంటారు. ఔలను కంఠ్యోష్ట్యాలంటారు. ఒక్క వానే దంత్యోష్టం అంటారు. ఐలను కంఠ తాళవ్యాలు, ఔలను కంఠ్యోష్ట్యాలు, ఒక్క వానే దంత్యోష్టం అని అంటారనమాట. దంత్యోష్టం అంటారు. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సిక్స్త్ క్లాస్‌లో ఉన్నటువంటి ముఖ్యమైన గ్రామర్ బిట్స్ అండి ఇవి. సిక్స్త్ క్లాస్‌లో ఉన్నటువంటి ముఖ్యమైన గ్రామర్ బిట్స్ చివరి వరకు చూడండి. ఒక హల్లుకు వేరొక హల్లుకు ఒత్తు చేరితే దాన్ని ఏమంటారు? ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరిందనుకోండి. వేరొక హల్లు ఒత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నమాట. మరి ష్య అనేటటువంటి సంయుక్తాక్షరాన్ని విడదీయగా ఫస్ట్ కా పొల్లు రాస్తాం. తర్వాత షా యొక్క పొల్లు, తర్వాత యా యొక్క పొల్లు, తర్వాత తలకొట్టు ఉంది కాబట్టి ఆ రాస్తాం. సంస్కృతంలో కొన్ని ప్రాకృత పదాలు తెలుగులోనికి వచ్చి చేరాయి. వాటికి గల పేరేంటి? సంస్కృతంలో కొన్ని ప్రాకృత పదాలు తెలుగులోనికి వచ్చాయి. దాన్నే ప్రకృతులు అంటారు. కొన్ని పదాలు వర్ణలోప, వర్ణాగమ, వర్ణాధిక్య, వర్ణ వ్యత్యాది మార్పులతో మారిన పదాలకు గల పేరేంటి? వర్ణలోపము, వర్ణావగమము, వర్ణాధిక్యము, వర్ణ వ్యత్యయం. ఇటువంటి మార్పులతో మారినటువంటి పదాలే వికృతులు. దీన్ని తత్సమాలు అంటారు. దీన్ని తత్సమాలు ప్రకృతులను తత్సమాలు అంటారు. దీన్ని తద్భవాలు అంటారు. వికృతులను తద్భవాలు అంటారు. సో ఆన్సర్ మనకి వికృతనిచ్చినా తద్భవం అనిచ్చినా పెట్టుకోవాలి కాబట్టి. ఆహారం యొక్క వికృతి రూపం ఏంటి? ఆహారం యొక్క వికృతి రూపం భోగిరం. పరుషాక్షరాల అనగా అర్థం ఏంటి? కఠినంగా పలికే కచ్చడి తప్పులు. మరి వర్గయుక్కులు అంటే ఏమిటి? ఈ ఒత్తు ఉన్నటువంటి అక్షరాలు. ఒత్తు ఉన్నటువంటివి అంటే కావర్గం, చావర్గం, టావర్గం ఇట్లో ద్వితీయ, చతుర్థ అక్షరాలు అంటే రెండవ, నాలుగవ అక్షరాలు ఒత్తు ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా వర్గయుక్కులే అవుతాయి. అంతస్థాలు అంటే ఏమిటి? యా, రా, లా, వా. అంతస్థాలు అంటే ఏంటంటే యా, రా, లా, వా. ఇవి ఎన్ని అని అడిగేటప్పుడు మాత్రం బండీరా అలాగే అలా కూడా యాడ్ అవుతుంది. దీంతో కలిపి టోటల్ గా 6 అక్షరాలు అవుతాయన్నమాట. ఊష్మాలు అంటే ఊది పలికేవి శేష, షాహ. కాని అనేటటువంటి పదం ఏ భాషా పదం భాగం? కాని అనేటటువంటి దానికి లింగ, వచన, విభక్తి ప్రత్యయాలు ఏమీ లేవు కాబట్టి ఇది అవ్యయానికి చెందుతుంది. నామవాచకం లేదా సర్వనామానికి ఉండే గుణాన్ని తెలిపేది విశేషణం. లింగ, వచన, విభక్తి లేనిది ఏమిటంటే అవ్యయము. తరువులు అనగా అర్థం వృక్షాలు. దివ్వే అనున్నది ఏ భాష? దివ్య అను పదం యొక్క వికృతి రూపం దీపం. పదాల మధ్య ఐ అనేటటువంటిది అదనంగా వచ్చి చేరడాన్ని ఏమంటారు? ఎడాగమం అంటారు. పదాల మధ్య ఈ అనేటటువంటి అదనంగా వచ్చి చేరడాన్ని ఏమంటారంటే ఎడాగమం అని అంటారనమాట. ఎడాగమం. మేగుడొక అన్నది ఏ సంధి? మేగుడు ప్లస్ ఒక మేగుడొక ఉత్వ సంధి. అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాన్ని ఏమంటారు? అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా చూడండి. రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాన్ని సమాసం అంటారు. అదే సంధి అంటే ఏంటి? రెండు స్వరాలు కలిసి ఒక పదం యొక్క స్వరం ఇంకొక పదం యొక్క స్వరం రెండు స్వరాలు కలిసి ఏర్పడితే సంధి అవుతుంది. రెండు పదాలు కలిసి ఏర్పడితే సమాసం అవుతుంది. సమాసంలో రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది ఏ సమాసం అంటే ద్వంద్వ సమాసం. ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వంబు అంటారు. ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వంబు అంటారు. సో దాన్ని బట్టి మనకి సమాసంలో రెండు పదాలు సమాన ప్రాధాన్యం ఉంటే ద్వంద్వ సమాసం. కూరగాయలు అనే పదం యొక్క విగ్రహ వాక్యం. కూరయును, కాయయును అనేది రైట్ ఆన్సర్. పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరిచేవి ఏమిటి? పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరిచేవి విభక్తులు. ఇది టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి గ్రామరు. నేనేమి సొంతంగా రాయలేదు.
నన్ అనునది ఏ విభక్తి యొక్క ప్రత్యయం. చూడండి, నిన్ను, నున్ను, లన్ ఇవి ద్వితీయ విభక్తికి వస్తుంది. కానీ నన్ అనేటటువంటి ప్రత్యయం మాత్రం సప్తమి విభక్తికి చెందుతుంది. గుర్తుపెట్టుకోండి. నన్ అనేది మాత్రం సప్తమి విభక్తి. నిన్ను, నున్ను, లన్ అనునవి మాత్రం ద్వితీయ విభక్తి ప్రత్యయాలు. హరి అను పదం యొక్క నానార్థం ఏంటి? హరి అనేటటువంటి పదం యొక్క నానార్థం కోతి, సూర్యుడు, సింహము, చంద్రుడు. అసమాప క్రియలు లేకుండా, అసమాప క్రియలు అనేవి మీకు ఎక్కడ కనిపించవండి. అటువంటి ఒక సమాప క్రియతో ముగిసేటటువంటి వాక్యం ఏది అంటే సామాన్య వాక్యం. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాప క్రియలు ఉంటాయి. అసమాపక క్రియలు ఉన్నాయి అంటే అది సంశిష్ట వాక్యం అని గుర్తుపెట్టుకోండి. అసమాపక క్రియలు ఉంటే సంశిష్ట వాక్యం, అసమాపక క్రియలు లేవు సామాన్య వాక్యం. సో 2 లేదా అంతకంటే ఎక్కువ సమాపక క్రియలు ఉన్నాయనుకోండి, అది సంయుక్త వాక్యం. సామాన్య వాక్యాలను సంశిష్ట వాక్యంగా మార్చడంలో జరిగే ప్రక్రియ ఏంటి? సామాన్య వాక్యాన్ని సంశిష్ట వాక్యంగా మార్చేటప్పుడు సమాపక్రియ ఏదైతే ఉంటుందో అది అసమాప క్రియలుగా మారాలి. ఎందుకంటే సంశిష్ట వాక్యంగా మారాలంటే అందులో మనకి అసమాప క్రియలు ఉండాలి కదా. సో అందువలన మనకి అసమాప క్రియలుగా మార్చాలన్నమాట. మార్చి నెక్స్ట్ నామవాచకం గాని సర్వనామం గాని ఉంటుంది కదా, దాన్ని ఒకదాన్నే మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే కర్మని కూడా ఒకసారి కుదించాల్సి ఉంటుంది, కర్తను కూడా కుదించాల్సి ఉంటుంది. పక్షీంద్రుడు అనగా అర్థం ఏంటంటే గరుత్వంతుడు. వెలది అనగా అర్థం స్త్రీ, పొలతి, నారి, జనని, మాత, తల్లి, ఇంతి. స్త్రీ, పొలతి, నారి, జనని, మాత, తల్లి, ఇంతి. అలాగే పాపం యొక్క సమానార్థక పదాలు ఏంటి? పాతకము, దురితము. దేశభక్తిని కలిగి ఉండాలని, దేశభక్తితో జీవించాలి, దేశభక్తిని కలిగి ఉండాలి, దేశభక్తితో జీవించాలి అను దానిని సంశ్లిష్ట వాక్యంగా మార్చాలి. ఇది ఏంటంటే సంయుక్త వాక్యం. 2 సమాప క్రియలు ఉన్నాయి, సంయుక్త వాక్యం. దీన్ని సంశిష్ట వాక్యంగా మార్చేటప్పుడు దేశభక్తిని కలిగి, ఈ క్రియ అనేటటువంటిది కలిగి ఉండాలి, దేశభక్తితో జీవించాలి, దేశభక్తిని కలిగి జీవించాలి అనేటటువంటిది వచ్చిందనమాట. నెక్స్ట్ వన్ అత్వసంధి. అత్వసంధి ఏ విధంగా జరుగుతుందంటే బహుళంగా జరుగుతుంది. అత్వసంధి బహుళంగా జరుగుతుంది. గడియ అనే పదానికి అర్థం 24 నిమిషాలు. 24 నిమిషాలని గడియ అంటారు. గుర్రం అనే పదానికి సమానార్థక పదాలు అశ్వము, హయము. అరథము అన్నది ఏ పదం యొక్క వికృతి? రథం యొక్క వికృతి. ముల్లోకాలు అన్నది ఏ సమాసం? ద్విగు సమాసం. సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేటటువంటి సమాసానికి గల పేరు ద్విగు సమాసం. తిరగకేమి అన్నది ఏ సంధికి చెందుతుంది? తిరగక ప్లస్ ఏమి అత్వసంధి. అత్వసంధి అవుతుంది. అకారానికి అచ్చుపరమైంది. వెంకప్ప అను పదం యొక్క సంధి పేరు. వెంక ప్లస్ అప్ప ఇది కూడా ఆకారానికి అచ్చుపరమైంది. సమ ప్రాధాన్యం గల 2 లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే ఏర్పడే వాక్యం ఏంటి? సంయుక్త వాక్యం. చూడండి ఇలాగే ఇస్తారు. సమ ప్రాధాన్యం గల 2 లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే ఏర్పడేది సంయుక్త వాక్యం. ఉర్వి అనగా అర్థం ఏమిటి? భూమి. అవర్ణం యొక్క సవర్ణ ఆ వర్ణం యొక్క సవర్ణాలు ఏంటి? ఆ అనేది. సీతకు ఆనందం కలిగింది, రామునికి ఆనందం కలిగింది అనే 2 వాక్యాలు సంయుక్త వాక్యంగా మార్చాలి. చూడండి, ఇక్కడ ఆనందం కలిగింది అనేది సేమ్ గా ఉన్నాయి కాబట్టి సీతారాములకు అని ఇందులో మనం ఒకటే తీసుకోవాలన్నమాట. కర్త కర్మలు అనేటటువంటి వాటిని తీసుకొని కర్త క్రియల్ని మనం ఒకటే తీసుకుంటాము. కర్మ క్రియలను ఒకటే తీసుకుంటాము. కర్తని మాత్రం 2 తీసుకుంటాం. కర్తని కుదించేసి కర్మ క్రియని ఒకటే తీసుకుంటాం అనమాట. కర్మ క్రియని ఒకటే తీసుకుంటాం అనమాట. ఇక్కడ వాక్యంలో ప్రశ్నను సూచించే అర్థం ఉంటే ఆ వాక్యం ఏమవుతుంది? ప్రశ్నార్థక వాక్యం. అబ్బా హనుమ ఎంత బలవంతుడో అనే వాక్యం దేని చెందుతుంది? ఆశ్చర్యార్థక వాక్యం. ఉదకం అనున్నది పదానికి అర్థం ఏంటి? నీరు, జలనం, సలిలం. త్రిలోదకాలు ఇవ్వడం అనేటటువంటిది పదం యొక్క అర్థం ఏంటి? సంబంధం లేకుండా అనుబంధం తెంచుకోవడాన్ని త్రిలోదకాలు ఇవ్వడం అంటారు. గుణములు అనగా ఏవో అర్లను గుణములు అంటారు. దేవర్షి అనేటటువంటి సంధి. దేవ ప్లస్ ఋషి గుణ సంధి. కాలు, చేతులు ఇక్కడ చూడండి సే అనేటటువంటిది వచ్చింది. కాళ్ళను చేతులను అనేటటువంటిది విడదీయడంలో ద్వంద్వ సమాసంలో వస్తుంది. ఒక పనిని చేయడానికి అనుమతినిచ్చే అర్థాన్ని సూచించే వాక్యం ఏంటి? అనుమతి ఇవ్వడం గాని, అనుమతి తీసుకోవడం గాని ఏదైనా కానీ అది అనుమతిసార్థక వాక్యమే అవుతుంది. నీవు కలకాలం చల్లగా ఉండు అన్నది ఏ వాక్యం? నీవు కలకాలం కూడా చల్లగా ఉండు అనేది ఆశీర్వాదక వాక్యం. నీవు లోపలికి రావచ్చు అనుమతి ఇవ్వడం కాబట్టి అనుమతి ఇచ్చినా తీసుకున్నా అనుమతిసార్థక వాక్యం. నీవు పద్యం చదివావా అని వాక్యం ప్రశ్నార్థక వాక్యం. అల్లరి చేయకండి ఇది నిషేధార్థక వాక్యం. వద్దు, లేదు, కాదు, కూడదని చెప్పడం నిషేధార్థక వాక్యాలు. నెక్స్ట్ వన్ కినియు అంటే కోపించు. తనరు అంటే ప్రకాశించు. కినియు అంటే కోపించు. తనరు అంటే ప్రకాశించు. డెందము అంటే హృదయము. తిలలు అంటే నువ్వులు. దేదీప్యమానం ప్రకాశవంతం.
నిమ్మి అంటే ప్రేమ, క్షేమం. భాతృజనం అంటే అన్నదమ్ములు. పుంగవం అంటే ఎద్దు. అలాగే సరళాలు, పురుషాలు కాకుండా మిగిలిన హల్లులకి గల పేరేంటి? స్థిరాలు. ఇవి కూడా 25 ఉంటాయి. కంఠ తాళవ్యాలు ఏఐ, ఏఏఐలు, కంఠ్యోష్టాలు ఓఓఔలు, దంత్యోష్టం వా. కా నుండి మా వరకు గల అక్షరాలని ఏమంటారంటే కా నుండి మా వరకు ఉండేటటువంటి 5 వర్గాలని స్పర్శలు అంటారు. ఇవి 25 అక్షరాలు ఉంటాయి. నెక్స్ట్ 7th క్లాస్ చూసుకున్నట్లయితే కాయం యొక్క నానార్థాలు ఏంటి? శరీరము, తనువు. ముద్ర అనేటటువంటి పదం యొక్క వికృతి పదం ముద్దర. అచ్చులకు గల పేర్లేంటి? అచ్చులకి ఇంకొక పేర్లు స్వరాలు, ప్రాణాలు, నాదాలు. చూడండి, స్వరాలు, ప్రాణాలు, నాదాలు ఇవన్నీ కూడా దీర్ఘంలా వస్తాయి. అచ్చులకి స్వర, ప్రాణులు అవ్వదు. ప్రాణాలు అని వస్తుంది. నాదాలు, స్వరాలు, ప్రాణాలు, నాదాలు. కర్మను గురించి తెలిపేటటువంటి సందర్భంలో వాడే విభక్తి ఏమిటి? కర్మను గురించి తెలిపే సందర్భంలో వాడే విభక్తి ద్వితీయ విభక్తి ప్రత్యయం. ఇది కర్మని వాక్యంలో కర్మని చెప్పేటప్పుడు ద్వితీయ విభక్తి ప్రత్యయం వస్తుంది. కర్మను గురించి తెలియజేసేటప్పుడు కర్మని వాక్యాలలో ద్వితీయ విభక్తి ప్రత్యయం వస్తుంది. కరవాలం అనగా అర్థం ఏంటి? కరవాలం అంటే అర్థం కత్తి, ఖడ్గం. ఎటు నుండి చదివినా ఒకే పదం వచ్చే పదాలను ఏమంటారు? భ్రమక పదాలు, కచక పదాలు, పదభ్రమణం అంటారు. నటన, వలువ, పులుపు అనేటటువంటి ఫర్ ఎగ్జాంపుల్స్. క్రియకు ముందు భాగంలో ఎవరు, ఏది అని ప్రశ్నిస్తే ఎవరు, ఏది అని ప్రశ్నిస్తే వచ్చేటటువంటి జవాబు ఏంటి? క్రియకు ముందు భాగంలో ఏంటి అంటే కర్త. దేనిని, వేనిని అని కూడా ప్రశ్నించవచ్చు. కలవాడని అనేటటువంటి పదాన్ని విడదీయగా వచ్చే సంధి పేరేంటి? కలవాడు ప్లస్ అని ఉత్వ సంధి లేదా ఉకార సంధి. కలవాడు ప్లస్ అని ఉత్వ సంధి లేదా ఉకార సంధి. అబ్బో, అయ్యయ్యో అన్నవి ఏంటి? అబ్బో, అయ్యయ్యో అనేవి అవ్యయాలు. వాటికి లింగ వచ్చిన విభక్తి ప్రత్యయాలు ఏమీ లేవు కాబట్టి ఇవి అవ్యయాలకు చెందుతాయి. గొప్ప అనున్నది విశేషణం. గొప్ప అనున్నది విశేషణం. నవనీత అంటే వెన్న. ఫలం యొక్క వికృతి రూపం పండు. చేష్ట యొక్క వికృతి రూపం చేత. ఉత్వ సంధి జరిగే విధానం తప్పకుండా జరుగుతుంది లేదా నిత్యం. సంధి జరిగేటప్పుడు ఒకసారి వ్యాకరణ కార్యం ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోవడాన్ని ఏమంటారు? వైకల్పికం అంటారు. సాధారణంగా కారణాన్ని, ఉపయోగాన్ని, సాధనాన్ని గురించి తెలిపేటటువంటి సందర్భంలో వాడే విభక్తి ఏంటి? సాధారణంగా కారణాన్ని గాని, ఉపయోగాన్ని గాని, సాధనాన్ని గాని, కారణాన్ని గాని, ఉపయోగాన్ని గాని, సాధనాన్ని గాని గురించి చెప్పేటటువంటి సందర్భంలో వాడే విభక్తి ఏంటంటే తృతీయ విభక్తి ప్రత్యయం అన్నమాట. కారణము, ఉపయోగము, సాధనము గుర్తుపెట్టుకోండి. సో ఇదమిద్దరం అనగా అర్థం ఏంటి? తృతీయ విభక్తి ఏంటి? చేతం చేన్ తోడంతో. చేతం చేన్ చేత అనేది కారణం. అలాగే ఇదమిద్దరం అనగా ఖచ్చితంగా అని అర్థం. నిబ అనే పదం యొక్క వికృతి రూపం నెపము. ముక్కు మీద వేలేసుకొను అన్నది ఒక జాతీయం. వాక్యంలో క్రియకు ముందున్నటువంటి పదమైనటువంటి కర్మకు చివర వచ్చే ప్రత్యయాలు ఏంటంటే వాక్యంలో క్రియకు ముందున్న పదమైన కర్మకు వచ్చేటటువంటి ప్రత్యయాలు ఏంటంటే ద్వితీయ విభక్తి ప్రత్యయాలు కర్మని వాక్యంలో వస్తాయి. సిరిసిరి ముభో శతకం శ్రీశ్రీ. కాళికాంబ సప్తశతి ముకుటంలో శతకం యొక్క ముకుటంలో పక్షి ఏంటంటే హంస. సుభాషిత రత్నావళి కథ పేరు జంతువు. దూర్జటి రాసినటువంటి శతకం శ్రీకాళహస్తీశ్వర శతకం. యందు అనేటటువంటి ప్రత్యయం యందు లేదా నందు అనే ప్రత్యయం గల విభక్తి సప్తమి విభక్తి. హరిజన శతకకర్త కుసుమ ధర్మన్న 20వ శతాబ్దానికి చెందినటువంటి వారు. తెలుగు బాల శతకర్త కొన్నశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఫలము యొక్క వికృతి రూపం తలము. స్థలము యొక్క వికృతి రూపం తలము. నకారానికి గల పేరు ధృతం. ప్రస్తుతం వ్యవహారంలో లేదు. నకారం పొల్లుండేటటువంటి పదాలను ఏమంటారంటే నకారం పొల్లు చివర ఉండేటటువంటి పదాలని ధృత ప్రాకృతికాలు అంటారు. నకారం పొల్లు లేనటువంటి పదాలు ఏంటంటే కళలు అంటారు. అంటే ధృత ప్రాకృతికాలు కానివి కళలు. పదాలను విడదీసినప్పుడు పూర్వపదం, పరపదం రెండింటిలో కూడా ఒకే పదం కనిపిస్తుంది. ఇలా రెండు కూడా ఒకే విధమైన పదాలు వస్తే అందులో రెండవ పదానికి గల పేరేంటి? ఏదైనా పదాలను విడదీశారనుకోండి. ఒకానొక ఉంది, ఒక ప్లస్ ఒక. ఒకానొక ఉంది, ఒక ప్లస్ ఒక. రెండు ఒకేలాంటి పదాలు వచ్చాయి. మరి ఈ రెండవ పదాన్ని ఏమంటారంటే ఆమ్రేడితం అంటారు. రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు. అపాయం, భయం, పరాజయం, విరామం వంటి సందర్భాలు చెప్పేటప్పుడు పదాల చివర వచ్చేటటువంటి ప్రత్యయం ఏంటి? అపాయం గాని, భయం గాని, పరాజయం గాని, విరామం గాని ఇలాంటి సందర్భాలను చెప్పేటప్పుడు పదాల చివర వచ్చేటటువంటి ప్రత్యయం ఏంటంటే వలన పంచమి విభక్తి ప్రత్యయం వస్తుంది. ఇతరము, పూర్వము, పరము, అన్యము మొదలైన అర్థాలు వచ్చినప్పుడు వాడే ప్రత్యయం ఏంటి? చూడండి, ఇతరము గాని, పూర్వము గాని, పరము గాని, పూర్వము, పరము, ఇతరము, అన్యము ఇలా మొదలైన అర్థాలు వచ్చినప్పుడు వాడే ప్రత్యయం ఏంటంటే కంటే అనేటటువంటిది వస్తుంది. ఇది పంచమి విభక్తి ప్రత్యయమే. మూలిక పదం యొక్క వికృతి రూపం మొలక. దృఢ పదం యొక్క వికృతి రూపం దిటవు. కొంగ, కుక్కెర, కొంగ. అద్ది సముద్రము, జలది. పాతోది సముద్రము, కడలి. సాల్వము అంటే డేగ.
సేవకము అంటే పిల్లికోన, సూర్యాత్మజ అంటే యమునా నది, విజయుడు అంటే అర్జునుడు, గాంధీవి అర్జునుడు గాంధీవి, ఉక్కెర కొంగ, అబ్ది అంటే సముద్రము జలది, పాతోదన్న సముద్రము కడలి, శాల్వం అంటే డేగ. గుర్తుపెట్టుకోండి, సేవకం పిల్లికోన. క్రింది ఉన్నటువంటి వర్ణాలకు అదనంగా కొత్త వర్ణం అనేది మిత్రుని వల్ల వచ్చి చేరింది అనుకోండి. మిత్రుని వల్ల వచ్చి చేరితే మిత్రుని వల్ల చేరితే ఆగమం, శత్రువుని వల్ల చేరితే ఆదేశం. ధృతం మనం కనిపించే రూపం ఏంటి? ధృతం ఎలా ఏ రూపంలో కనిపించవచ్చు? అర్ధ సున్నాలో గాని, సున్నా గాని, నకారం పొల్లు గాని, ను అని గాని ధృతం కనిపించవచ్చు. త్రికములు అంటే అర్థం ఏంటి? ఆ, ఈ, ఏ. ఆ, ఈ, ఏలనే త్రికములు అంటారు. ఇవి సర్వనామములు, గుర్తుపెట్టుకోండి. ఆ, ఈ, ఏ అనేటటువంటి సర్వనామాలను త్రికములు అంటారు. జీవికి పుట్టింది కానీ చలనం లేదు. జీవికి పుట్టింది కానీ చలనం లేనిది ఏంటంటే గుడ్డు. తొలి తెలుగు నాటకం ఏంటి? తొలి తెలుగు నాటకం మంజరి మధుకరయం, కోరాడ రామచంద్ర శాస్త్రి గారిది. కోరాడ రామచంద్ర శాస్త్రి గారిది. చూడండి, వాక్యం చివర ఉండేటటువంటి చుక్కకు గల పేరేంటి? వాక్యం చివర ఉండేటటువంటి చుక్కకు గల పేరు. దీన్నే వాక్యం అక్కడికి పూర్తయింది అని చెప్పడానికి ఉపయోగిస్తారు. వాక్యం అక్కడికి అది పూర్తయిందని తెలిపే బిందువు ఏంటంటే వాక్యాంత బిందువు, పూర్ణ విరామం, ఫుల్ స్టాప్. వాక్యాంత బిందువు పూర్ణ విరామము, ఫుల్ స్టాప్. వాక్యాంత బిందువు పూర్ణ విరామం, ఫుల్ స్టాప్ అని అంటారు. గుంజ అనగా అర్థం రాట. ఆరుగాలం అనేటటువంటి జాతీయం వాడబడే సందర్భం. ఆరుగాలం అనే జాతీయం వాడబడే సందర్భం ఏడాది పొడవునా లేదా సంవత్సరం అంతా అనే అర్థం. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏమిటి, ఎవరు, ఎందుకు వంటి పదాలకు గల పేరేంటి? ప్రశ్నార్థక పదాలు. ఆకాశంలో ఎగురుతాను గాని పక్షిని కాదు, నాకు ఒక తోక ఉంటుంది కానీ కోతిని కాదు, నేనెవరిని? గాలిపటం. ఎట్నుండి చదివినా ఒకేలా అర్థం వచ్చే పదాలు భ్రమక పదాలు. అతడు, ఆమె, వారు, వీరు, నేను, మేము, మనము, ఇది, ఇవి అన్నవి సర్వనామాలు. తెలుగు నెలలు ఎన్ని అంటే 12, సంవత్సరాలు 60. విదూషకుడు అంటే అర్థం ఏమిటంటే హాస్యగాడని అర్థం. కద్దు అంటే అర్థం కలదు, ఉన్నది. పాషాణము అంటే అర్థం రాయి. అలాగే క్షీరాన్నం అనే అర్థం ఆమ్, పాయసం. తత్తరము అంటే అర్థం గాబరా. వన్నె అంటే అర్థం రంగు, అందము. ఆయనం అనగా అర్థం గమనం. తలలో నాలుక అనే జాతీయాన్ని వాడే సందర్భం ప్రముఖమైన అనే అర్థం వచ్చే చోట. మన్ను తిన్న పాములాగా అనే జాతీయం యొక్క అర్థం కదలక మెదలక ఉండడం. అనుభవం ఉన్న అనే సందర్భంలో వాడే జాతీయం తలి పండిన అని. క్రియాపదాలను వాక్యంలో వాడినప్పుడు ఎన్ని రకాలుగా పనిచేస్తాయంటే వాక్యాన్ని పూర్తి చేస్తాయి. క్రియాపదాలు వాక్యాన్ని పూర్తి చేసేవి సమాప క్రియలు, వాక్యాన్ని పూర్తి చేయకపోవడం అసమాప క్రియలు. 2 రకాలుగా పనిచేస్తాయి. కేకి అనగా అర్థం నెమలి. గండ వితతమయం అంటే రాళ్లతో నిండినది అని అర్థం. గండ వితతమయం అంటే రాళ్లతో నిండినది అని అర్థం. పీఠం అనగా గద్దె, సింహాసనం. పీఠం అంటే గద్దె, సింహాసనం. లంక అంటే అర్థం నదిలో పైకి లేచి ఉన్న భూభాగం. నదిలో పైకి లేచి ఉన్నటువంటి భూభాగాన్ని లంక అంటారు. మొదట వాక్యం ఏ పదంతో ముగుస్తుందో రెండవ వాక్యం ఆ పదంతోనే ప్రారంభం అవడాన్ని ముక్త పదగ్రస్తం అంటారు. మనకు తెలుసు కదా, ఒక పద్యంలో ఒక పదం ఏ పదంతో అయితే ముగుస్తుందో మరి అదే పదంతోనే రెండవ పాదం అనేది స్టార్ట్ అయితే అది ముక్త పదగ్రస్తం అంటారు. ఉడిపి అనగా అర్థం తొలగించి. సంవిధానం అంటే రాజ్యాంగం. తథాగతుడు అంటే బుద్ధుడు. నామవాచక పదాలను తెలిపేటటువంటి విశేషణం. పనులను గురించి తెలిపేవి క్రియలు. క్రియాపదానికి ముందు వచ్చేటటువంటి విశేషణానికి గల పేరే క్రియాపదానికి ముందు వచ్చే విశేషణమే క్రియా విశేషణం. ఆమడ అంటే 8 మైళ్ళ దూరం. ఆమడ అంటే 8 మైళ్ళ దూరం. నానుడి అంటే అర్థం వాడుకగా వచ్చే మాట లేదా సామెత అని అర్థం. నానుడి అంటే వాడుకగా అనేటటువంటి మాట, సామెత అని అర్థం. విషయం పూర్తిగా చెప్పకపోయినా అందులో ఉన్నటువంటి రస రహస్యాలను మొత్తం గమనించే సందర్భంలో వాడే సామెత ఏంటంటే ఆవలిస్తే పేగలు లెక్కెట్టినట్లు. మరి మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి లక్షణాలు, చెడ్డవారితో స్నేహం చేస్తే చెడ్డ లక్షణాలు కలుగుతాయని తెలిపే సందర్భంలో వాడే సామెత ఏంటంటే 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలవుతారని. ఉక్కు కాటికి చెప్పు దెబ్బ అనేది ఒక సామెత. ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చేటటువంటి పదం ఏంటంటే కర్త. వేటిని అనే పదానికి సమాధానంగా వేటిని, దేన్ని అనేది కర్త, కర్మ. ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేస్తే ఆ క్రియా పదానికి గల పేరు సమాప క్రియ. బొక్కసం అంటే అర్థం ధాన్యాగారం. విదారించు అంటే అర్థం చీల్చుకుంటూ. బొక్కసం అంటే ధాన్యాగారం, విదారించు అంటే చీల్చుకుంటూ. అమృతం అంటే తియ్యని వాసన నీరు. తియ్యని వాన నీరు. అమృతం అంటే తియ్యని వాన నీరు. కుచ్చితము అంటే కపటము. కుచ్చితము అంటే కపటము. కుదురు అంటే కుండలు కదలకుండా నిలిపేటటువంటి గుండ్రని అమరిక. ఎట్టకేలకు అనే పదాన్ని విడదీస్తే ఏలకు ప్లస్ ఏలకు. మరి ఇది ఆమ్రేడిత సంధి. అడుగు ప్లస్ అడుగు ఆమ్రేడిత సంధి. వాక్యంలో పదాల మధ్య సంబంధాలను ఏర్పరిచేటటువంటి విభక్తి పరిచయాలు. సంబంధాలను ఏర్పరిచేవి విభక్తి పరిచయాలు. నన్ అనున్నది ఏ విభక్తి అంటే సప్తమి విభక్తి. కై అనున్నది కొరకున్ కై. కై అనున్నది చతుర్థి విభక్తి. 2 పాదాల గల పద్యం. 2 పాదాల గల పద్యం ఏదంటే ద్విపద. వివక్ష అంటే ఆదరణలో వ్యత్యాసాన్ని వివక్ష అంటారు. అనఘాత్ములు అంటే పుణ్యాత్ములు. అనఘాత్ములు అంటే అర్థం పుణ్యాత్ములు. ఏమీ తెలియనితనం అనే అర్థాన్ని వచ్చే చోట వాడే జాతీయం ఏంటి అంటే అన్యం పుణ్యం.
ఏమీ తెలియనితనం అనే అర్థాన్ని వచ్చే చోట వాడే పదం వాడే జాతీయం అన్యం పుణ్యం. అప్పుడప్పుడు అనే అర్థాన్ని ఇచ్చే జాతీయం ఏంటంటే అడపా దడప. అప్పుడప్పుడు అనే అర్థాన్ని ఇచ్చే జాతీయం అడపా దడప. మిక్కిలి అనకుగా ఉండడం అనే సందర్భంలో వాడడం తలలో నాలుక. సామాన్య వాక్యం ఎన్ని రకాలంటే క్రియా సహిత వాక్యం, క్రియారహిత వాక్యం. ఇలా ఈ గుర్తును ప్రశ్నార్థక వాక్యం అని అంటారు. మరి ఈ వాక్యాలలో మరి ఎప్పుడు ఎక్కడ ఏది ఎటువైపు లాంటి పదాలను ఉపయోగిస్తామన్నమాట. సో ఇటువంటి పదాలే ప్రశ్నార్థక పదాలు. ఎప్పుడు ఎక్కడ ఏది ఎటువైపు లాంటి పదాలను ఉపయోగించేటటువంటివి ప్రశ్నార్థక పదాలన్నమాట. మరి ప్రశ్నార్థక గుర్తు కలిగిన వాక్యాన్ని ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటివన్నమాట. నెక్స్ట్ క్రియాపదాలు. పని జరగడాన్ని గురించి తెలిపే పదాలని క్రియాపదాలు అంటారు. పని జరగడాన్ని గురించి తెలిపే పదాలే క్రియాపదాలు. విశేషణ పదాలంటే ఏంటి? ఒక వాక్యంలో చూడండి పదాలు, ప్రశ్నార్థక పదాలు, క్రియాపదాలు, విశేషణ పదాలు. సో ఒక వాక్యంలో నామవాచకం యొక్క రంగు గాని, రుచి గాని, స్థితి గాని, నామవాచకం యొక్క రంగు గాని, రుచి గాని, స్థితి గాని మొదలైన గుణాలను తెలిపేటటువంటి పదాలని విశేషణాలు అంటారు. వాక్యంలో విశేషణం అనేది నామవాచకానికి ముందు వస్తుంది. అలాగే అందమైన, పచ్చని, తియ్యని, కమ్మని అనేటటువంటివి చూడండి ఈ విశేషణం అనేది నామవాచకానికి ముందు వస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ పెద్ద, పొలని, తీయని అవన్నీ కూడా విశేషణాలే. భూతకాలం జరిగిపోయినటువంటి పనిని తెలిపేది భూతకాలం. జరుగుతున్న పనిని తెలిపేది వర్తమాన కాలం. భవిష్యత్తు కాలం జరగబోయేది తెలుపుతుంది. మరి సమాప క్రియలు, అసమాప క్రియలు. క్రియాపదాలు వాక్యంలో వాడినప్పుడు అవి 2 రకాలు. వాక్యాన్ని పూర్తి చేసేవి, వాక్యాన్ని పూర్తి చేయనివి. సమాప క్రియలు, అసమాప క్రియలు. సో సమాప క్రియలు ఎట్లా వస్తాయంటే చేశాడు, నడుస్తున్నాడు, రాస్తున్నది ఎట్లా వస్తాయి. మరి చేసి, తిని, వెళ్ళి ఎట్లాంటి అసమాప క్రియలు వస్తాయి. మరి అసమాప క్రియలు వాక్యాన్ని పూర్తి చేయాలంటే మరొక పదం అనేటటువంటిది కావాలి. సో రవి ఇంటి పని చేసి అంటే అప్పుడు ఇంకో పదం ఏమొచ్చింది? నిద్రపోయాడు అనేటటువంటిది వచ్చింది. ఇట్లా పూర్తి చేయాలంటే ఇంకో పదం కావాలి. వాక్యాన్ని పూర్తి చేసేటటువంటి క్రియలను సమాప క్రియలు అంటారు. పూర్తి చేయకపోతే అసమాప క్రియలు. వాక్యాంత బిందువు వాక్యం చివర ఉంటుంది. దీన్నే చుక్క లేదా వాక్యాంత బిందువు అంటారు. దీన్నే పూర్ణ విరామం అంటారు, ఫుల్ స్టాప్ అంటారు. మరి ఆ పూర్ణ బిందువు అనేది ఉంటే ఆ వాక్యం అక్కడికి పూర్తయిందని అర్థం. స్వల్ప విరామ బిందువు స్వల్ప విరామం ఇచ్చే చోట ఉంటుంది. ఇది వాక్యాలు చదివేటప్పుడు కొన్ని చోట్ల కొద్దిగా ఆపి చదువుతాం. ఇలా కొద్దిగా ఆపి చదివే చోట ఉంచేటటువంటిది స్వల్ప విరామం. దీన్నే కామ అంటారు. మరి ఈ కామానే స్వల్ప విరామ చిహ్నం అంటారు. దీన్నే వాక్యాంశ బిందువు అంటారు. వాక్యాంశ బిందువు అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ ఆశ్చర్యార్థకం. మరి ఆశ్చర్యం గురించి తెలియజేసే ఆశ్చర్యార్థక పదాలు. మరి గుర్తునే ఆశ్చర్యార్థకం అంటారు. మరి ఈ గుర్తు ఉన్న పదాలు ఆశ్చర్యం తెలియజేస్తాయి. అమ్మో, అబ్బో, ఉందో, భయమేసిందో, వేసిందో ఇట్లాంటివన్నీ కూడా ఆశ్చర్యార్థక పదాలు. నామవాచక పదాలంటే వ్యక్తుల పేర్లు, ఊర్ల పేర్లు, దేశాల పేర్లు, ప్రదేశాల పేర్లు ఇట్లాంటివన్నీ వచ్చాయనుకోండి అది నామవాచకానికి సంబంధించింది. సో ఇవన్నీ కూడా నామవాచక పదాలే. భ్రమక పదాలంటే ఎటు నుండి చదివినా ఒకేలా వచ్చేటటువంటి పదాలు భ్రమక పదాలు. వికట కవి, జలజ, మిసిమి, మృత్యము, కిటికీ ఇట్లాంటివి ఎటు నుండి చదివినా ఒకేలా రావాలి. దీన్నే కచ్చిక పదాలు లేదా పదభ్రమణం అంటారు. సర్వనామాలు వచ్చేసరికి అతడు, మేము, ఆమె, నేను ఇట్లాంటివన్నీ కూడా సర్వనామాలే. ఇవన్నీ కూడా ఇవి ఏకవచనాలైతే ఇవన్నీ కూడా బహువచనాలు. సో నామవాచకానికి బదులుగా వాడేటటువంటి వాటిని సర్వనామాలు అంటారు. నామవాచకం విశేషణ రూపం అనేటటువంటి మనకి ఇచ్చారు. నేను, నా, నీవు, నీ, తను, తన, తాము, తమ ఇట్లా వస్తాయి. నామవాచకం యొక్క ద్వితీయ విభక్తి రూపాలు అనేటటువంటివి ఇట్లా వచ్చాయి. నేను అంటే నన్ను, మనం అంటే మనల్ని, అంటే నకారం పొల్లు అనేది చివర వస్తుంది. నకారం అనేటటువంటిది యాడ్ అవుతుంది అన్నమాట చివర. నీ ఇట్లాంటివి. నకారం అనేటటువంటిది యాడ్ అయిందంటే ద్వితీయ విభక్తి రూపాలన్నమాట. నకారం యాడ్ చేయాలి. క్రియా విశేషణం అంటే వాక్యంలో క్రియ పదానికి ముందు కొన్ని విశేషణాలు వస్తాయి. వాటిని క్రియ విశేషణాలు అంటారు. అంటే ఈ క్రియ కంటే ముందు వచ్చింది కదా చక్కగా, అందంగా, నెమ్మదిగా ఇట్లాంటివి గబగబా, వేగంగా అని ఈ ముందు వచ్చేటటువంటి పదాన్ని క్రియా విశేషణం అంటారు. ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చేటటువంటి వాటిని కర్త అంటారు. దేనిని, ఎవరిని, వేటిని అనేటటువంటి సమాధానంగా వచ్చేది కర్మ. పని జరగడానికి గురించి తెలిపేది క్రియ. సో సమాప క్రియ, అసమాప క్రియ. కాలాలు 3 రకాలు. క్రియాపదం కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. క్రియాపదాలు కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. సో క్రియాపదాలు పై వాక్యాల్లో వాడినప్పుడు అవి కాలాలను తెలుపుతాయి. చూడండి క్రియాపదాలు కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. చేసింది అంటే భూతకాలం, చేస్తాడంటే భవిష్యత్ కాలం ఇట్లా. క్రియాపదాలు అనేవి కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కాలాన్ని బట్టి మారేవి ఏంటి అంటే క్రియాపదం, నామవాచకం, సర్వనామం ఇట్లా ఇస్తారు. సో క్రియాపదం గుర్తుపెట్టుకోండి. లింగం తెలుగు విభాగంలో లింగం అనకుండా వాచకం అని అంటారనమాట. సాధారణంగా భాషలో పురుషులను సంబోధించే పదాలు, స్త్రీలను సంబోధించే పదాలు, ఇతరులను సంబోధించే పదాలు, పక్షులు, జంతువులు, జడాలు ఇట్లాంటివి.
సో, పురుషులను సంబోధించే పదాలుంటాయి, స్త్రీలను సంబోధించే పదాలుంటాయి, ఇతరులను సంబోధించే పదాలనేవి కూడా ఉంటాయి. 3 రకాలుగా ఉంటాయి అని విభాగం చేయవచ్చు. వీటిని స్త్రీ, పురుష, నపుంసక లింగాలంటారు. సో, కొన్ని భాషల్లో అర్థ భేదాన్ని బట్టి లింగం ఉంటుంది. మరి కొన్ని భాషల్లో అర్థంతో సంబంధం లేకుండా పద స్వరూపాన్ని బట్టి లింగం ఉంటుంది. తెలుగులో మాత్రము అర్థ భేదాన్ని బట్టి లింగాలున్నాయండి. అర్థాన్ని బట్టి. మహత్తులు అంటే పురుషులు మాత్రమే బోధించే పదాలు. అమహత్తులు అంటే తక్కిన పదాలన్నీ కూడా అమహత్తులే. పురుషుల్ని మాత్రమే బోధించేవి మహత్తులు. పురుషుల్ని కాకుండా మిగతా దేన్ని బోధించినా అది అమహత్తులే అవుతుంది. వాక్య నిర్మాణంలో స్త్రీలను బోధించే పదాలు ఏకవచనంలో అమహత్తులతోనూ, బహువచనంలో మహత్తులతోనూ వస్తాయన్నమాట. స్త్రీలను బోధించే పదాలు ఏమవుతాయంటే ఏకవచనంలో చెప్పేటప్పుడు అమహత్తులు వస్తాయి. బహువచనంలో చెప్పేటప్పుడు మహత్తులు వస్తాయి. ఇక్కడ చూడండి మహతీ వాచకాలు అంటే స్త్రీలను బోధించేటటువంటి కేవలం స్త్రీలను బోధించేటటువంటి పదాలను మహతీ వాచకాలంటారు. మహత్తులు అంటే పురుషులను బోధించేవి మహత్తులు. మహతీ వాచకాలు అంటే ఓన్లీ స్త్రీలను బోధించేటటువంటి వాటిని మహతీ వాచకాలంటారు. చూడండి మరి ఎగ్జాంపుల్ అతడు అనుంది. అది, ఆమె ఉంది. ఇక్కడ వాళ్ళు స్త్రీలు, పురుషులు ఎవరైనా అవ్వచ్చు. మరి అవి ఇట్లా ఉంటుందన్నమాట. ఆమ్రేడిత సంధి అనేసరికి మనకిట్లా వస్తాయి. మరి ఈ రెండవ పదాన్ని ఆమ్రేడితంగా చెప్తామన్నమాట. మరి విభక్తి ప్రత్యయాలు. విభక్తి ప్రత్యయాలొచ్చేసరికి విభక్తి ప్రత్యయాలు. ఇవి లేకపోతే వాక్యాలు పూర్తి అర్థాన్ని ఇవ్వవు. పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి. విభక్తులు ఎన్ని అంటే విభక్తి ప్రత్యయాలు 8. ఇవి లేకపోతే పదాల మధ్య సంబంధం సరిగా తెలియదు. సో, పదాల మధ్య సంబంధము పూర్తి అర్థాన్నిచ్చేవి ప్రత్యయాలన్నమాట. వాక్యాలు రకాలు. క్రియ సహిత వాక్యం, క్రియారహిత వాక్యం. క్రియ సహిత వాక్యంలో సమాకుల క్రియ ఉంటుంది. క్రియారహిత వాక్యంలో క్రియాపదం అసలు ఉండదు. చూడండి పాప పాలు తాగుతుంది అనేది క్రియ సహిత వాక్యం. సమాప క్రియ ఉంది. ఇందులో క్రియ లేదు. సో, క్రియాపదం లేదు. ఇది సంశిష్ట వాక్యాలు చూసుకుంటే వాక్యంలో ఒక సమాప క్రియ ఉన్నదనుకోండి. ఒక సమాప క్రియ ఉండి, 1 లేదా అంతకంటే ఎక్కువ అసమాప క్రియలు ఉన్నాయనుకోండి. ఒక సమాప క్రియ ఉంటుంది. కానీ ఇందులో అసమాప క్రియలు ఉన్నాయి అంటే సంశిష్ట వాక్యం. సో, ఈ చదివి, తిని ఎట్లాంటివి అసమాప క్రియలనమాట. సంయుక్త వాక్యం అంటే ఒక వాక్యంలో 1 లేదా అంతకంటే ఎక్కువ సమాప క్రియలుంటాయి. ఎక్కువ సమాప క్రియలు ఉన్నాయంటే అది సంయుక్త వాక్యం అన్నమాట. ఒకే ఒక సమాప క్రియ ఉంటే అది సామాన్య వాక్యం. అవ్యయాలంటే ఏంటి? ఆహా, అయ్యో, ఔరా, బల, అమ్మో వంటి పదాలకు లింగ భేదం గాని, వచన భేదం గాని, విభక్తి భేదం గాని ఏది ఉండదు కాబట్టి వీటినే అవ్యయాలని చెప్తారన్నమాట.